కృతికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రం 3 నక్షత్రాలు ఈ యొక్క రాశిలో ఉంటాయి. అందులో మనకి మహర్షులు అంగగోచారము లేదంటే ఒక కాన్సెప్ట్ని ఇచ్చారు. అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ని, ఈ కాన్సెప్ట్ ప్రకారం ఎలా ఉంటుంది నక్షత్రం వైజ్ ప్రిడిక్షన్ మనం తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా కృతికా నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు, చక్కగా మృష్టాన్నం ఉంటుంది, పరవాసము, క్షేమము, లాభప్రదంగా ఉంటుంది. అయితే వీళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటంటే మృత్యు భయము, కార్యనాశనము. అనుకున్న పనుల్లో సరైన విజయం సాధించక ఆ కార్యక్రమం పోస్ట్ పోనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా మృత్యు భయము, అయ్యో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటి నేను భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అలానే రోహిణీ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది, అంతా బాగుంటుంది. అయితే వీళ్ళకు కూడాను నాశనము లేదా మృత్యు భయము చూపిస్తూ ఉంటుంది. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి పరవాసము, ఫారిన్ వెళ్ళటం, అవుట్ స్టేషన్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు, అంతా బాగుంటుంది. అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పని కాకుండా అతిగా భయపడే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి. వీటితో పాటుగా కృతికా నక్షత్రం వాళ్ళకి అన్ని నక్షత్రాలకు కొంచెం కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు యొక్క ప్రభావంతో అనుకున్న పని వన్ షాట్ లో ముగించకుండా పీరియాడికల్ గా స్టెప్ బై స్టెప్ ఆటంకాలతో కూడి విజయం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రోహిణీ నక్షత్రం వాళ్ళకి కొంచెం శని యొక్క ప్రభావం చేత స్లోగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు కొంచెం త్వరితగతిన ముగించకుండా నిదానంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి.